Balaji Manikanta Residency, 2 BHK plots for sales. Contact number 9391300200, 9391098599. Namaste, welcome to Mahi Media. విలువలు విశ్వసనీయత మన పార్టీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని నేను గట్టిగా నమ్ముతాను అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జగన్ ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. వైసీపీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. పార్టీ సిద్ధాంతం, విలువలకు విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. గట్టిగా ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నాలో ఈ రెండిటిని చూసి నాతో పాటు అడుగులో అడుగులు వేశారని గుర్తు చేసుకున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయిపోయింది. 2 బడ్జెట్లు పెట్టారు. ప్రజలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. మాట ఇచ్చాను కానీ ఇప్పుడు భయం వేస్తుందని చంద్రబాబు అంటున్నాడు అని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఉన్న అప్పులపై ప్రతిరోజు అబద్ధాలు చెప్తున్నాడు. జగన్ ఉన్నప్పుడు 4,000 నోట్లకు వెళ్ళాయని ప్రజలు అనుకున్నారు. ఇప్పుడున్న ప్లేటును చంద్రబాబు లాగేశాడని ప్రజలు అంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ చేయగలిగినాడు కదా, అది కూడా ఒక రకంగా తప్పు మందేనేమో. ఎందుకంటే జగన్ చేయగలిగినాడు కదా, కాబట్టి జగన్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్ చేసేటివన్నీ చేస్తానని చెప్తున్నాడు. అది కాక ఇవన్నీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి చేస్తాడేమో, మనిషి మారినాడేమో అని చెప్పి కొద్దో గొప్ప ఒక 10% ప్రజలు ఆయన మాటలు నమ్మడం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో పూర్తి తిరోగమనం పాలైందని, ఆరోగ్యశ్రీకి 3,500 కోట్లు బకాయి పెట్టారు. వైద్యం చేయలేమని ఆసుపత్రులు చెప్తున్నాయి. ఏ రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులకు పెట్టుబడి సహాయం అందడం లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన అందడం లేదు. పరిపాలనలో పారదర్శకత పూర్తిగా పక్కకు పోయిందని జగన్ విమర్శించారు.